ప్రజల ముందు ఉంచాల్సిన అవసరం ఉంది. ఆ విషయంలో కొంచెం మనం నిర్లక్ష్యం చేస్తాం. మన చరిత్రను మనం సరిగ్గా నిర్మాణం చేసుకోలే, రికార్డ్ చేసుకోలే. దానివల్ల ఇవాళ ఎవరు ఎట్లా పడితే అట్లా మాట్లాడడానికి అవకాశం వచ్చింది. ఇవాళ ఒక మహత్తరమైనటువంటి రోజు, తెలంగాణ చరిత్ర గతిని మార్చిన రోజు. ఎప్పటికీ విజయతీరం చేరని ఉద్యమాన్ని విజయతీరం చేరే దిశగా 69లో ఉద్యమం అర్ధాంతరంగా ఆగిపోయింది. కానీ మలిదశ ఉద్యమం గమ్యం చేరేదాకా విశ్రమించలేదు. ఆ గమ్యం చేరే దిశగా గమ్యానికి దగ్గర చేసిన, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి నాంది పలికిన రోజు ఈ నవంబర్ 29 కేసీఆర్ దీక్ష పూనిన రోజు. 17 సంవత్సరాల క్రితం మన ప్రియతమ నాయకుడు కేసీఆర్ తన ప్రాణాన్ని పణంగబెట్టి, కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో, అయితే కేసీఆర్ జైత్రయాత్ర, తెలంగాణ జైత్రయాత్ర లేదా నా శవయాత్ర అని ప్రకటించి ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్న రోజు. ఆ దీక్ష ఇటు తెలంగాణను, యావత్ దేశాన్ని ప్రకంపింపజేసినటువంటి రోజు. ఒక శ్రీకాంతాచారి తెలంగాణ తల్లి ముందట తనను తాను హారతి కర్పూరంలాగా ఆహుతి చేసుకున్నటువంటి రోజు. తెలంగాణ ఒక అగ్ని పర్వతంలాగా బద్దలైన రోజు, లావా ఎగజిమ్మిన రోజు. తెలంగాణ బిడ్డల గుండెలు భగ్గున మండిన రోజు. రోడ్లన్నీ జనసముద్రాలు అయిపోయిన రోజు. యూనివర్సిటీలు యుద్ధ మైదానాలుగా మారిపోయినటువంటి రోజు. సిద్దిపేటలో ఎన్ని బైండ్ ఓవర్లు, ఎంతమంది అరెస్టులు, ఎంత ఒక కాన్సంట్రేషన్ క్యాంప్ లాగా సిద్దిపేటను మార్చేసి ఎక్కడి నుంచి కూడా మనుషులు దీక్షాస్థలి దగ్గరికి రాకుండా ఇనుప కంచెలేసి మనిషి దగ్గరికి రానివ్వకుండా రంగదాంపల్లికి వచ్చే తొవ్వలన్నీ బంద్ పెట్టినా వేల మంది వచ్చిండ్రు, అరెస్ట్ చేసిండ్రు, దాడి చేసిండ్రు. నేను వేదిక మీద కూర్చోనున్నా, నన్ను ఒక పోలీసు వేదిక నుంచి కిందికి నూకేసాడు, కింద పడేసి భయంకరమైన దెబ్బ తాకింది. అంత దుర్మార్గంగా అవమానిస్తూ అణచివేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఉక్కు పాదంతో తెలంగాణనంతా కూడా రాక్షస పాదంతో అణిచివేయాలని చూసినటువంటి రోజు 29 నవంబర్. ఈ దీక్ష తెలంగాణ ప్రజల్ని ఒకటి చేసింది. ఈ దీక్ష కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత కర్కోటకమైందో ప్రజల ముందు పెట్టింది. ప్రజల గుండెలు భగ్గుమని, బిడ్డలు ఆహుతైపోతుంటే, కేసీఆర్ దీక్ష చేస్తుంటే, అనేక కుట్రలు జరుగుతుంటే తట్టుకోలేక బయటకు వచ్చింది. ఆ వేడి మండించింది. 11 రోజులు తెలంగాణ భూకంపం వచ్చింది. తెలంగాణలో భూమి ఆకాశాలు ఒకటైనాయి. కనుక ఢిల్లీ కదలవలసి వచ్చింది. కానీ వాళ్ళ మహేష్ గౌడ్ ఏమంటున్నాడు? మహేష్ గౌడ్ గారు ఏమంటున్నారంటే కేసీఆర్ దీక్షతో తెలంగాణ రాలేదు అంటున్నాడు ఆయన. మహేష్ గౌడ్ గారు, మీరు చరిత్రను చూసే దృష్టిని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. మీరు చరిత్రను అర్థం చేసుకుంటున్న విధానం సరిగ్గా లేదు. సోనియా గాంధీ గారి దయతో తెలంగాణ వచ్చింది అని అంటున్నాడు ఆయన. తెలంగాణ ఎవరి దయాభిక్షం కాదు, అది ప్రజల పోరాట ఫలం, అమరుల త్యాగ ఫలం, కేసీఆర్ దీక్షాబలం వల్ల, సమర్థవంతమైన కేసీఆర్ రాజకీయ నాయకత్వం వల్ల, పోరాటానికి ఆయన సారథ్యం వహించిన తీరు వల్ల, ఆయన అనుసరించిన పంథా వల్ల తెలంగాణ గమ్యానికి చేరింది ఉద్యమం. ఇవాళ మహేష్ గౌడ్ గారు మీరు చెప్తుంది ఎట్లుందంటే, ఎప్పుడు కూడా చరిత్రలో ఉద్యమాలు పాలకుల దయచేత పరిష్కారం కాలే. ఏ ప్రజా ఉద్యమం కూడా పాలకుల దయ వల్ల అది పరిష్కారం కాలే, అది గమ్యం చేరలే, అది అనుకున్న లక్ష్యాన్ని సాధించలేదు. పాలకులు దయతలిచి ఏది ఇవ్వలేదు, ప్రజలు పోరాడి తెచ్చుకున్నారు. అంతెందుకు, మీరు కాంగ్రెస్ పార్టీకి కదా మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆ కాంగ్రెస్ పార్టీ ఆనాడు జాతీయోద్యమంలో గాంధీ నెహ్రూల సారథ్యంలో పోరాడితే తెలంగాణ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందా?
భారతీయులు చేసిన అనన్య సామాన్యమైన త్యాగాల వల్ల ఒక లాలా లజపత్ రాయ్ని బ్రిటిష్ వాళ్ళు లాఠీలతో కొడితే ఆ దెబ్బలకు చనిపోయిండు ఆయన. చనిపోతున్నప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, నన్ను కొట్టిన ప్రతి దెబ్బ బ్రిటిష్ ప్రభుత్వపు శవపేటికకు కొట్టే చివరి మేకు దెబ్బలైతాయని అన్నాడు ఆయన. బ్రిటిష్ ప్రభుత్వం అనే శవపేటిక కొట్టే మేకులవుతాయని చెప్పాడు ఆయన లాలా లజపత్ రాయ్. భగత్ సింగ్ ఉరికంబం ఎక్కాడు, ముద్దాడాడు ఉరికంబాన్ని. ఆ వీరులు ధరించిన ఆ చొక్కాన్ని నాకు ఇవ్వు, ఆ అంగిని నాకు ఇయ్యని పాట పాడిండు, రంగుదే బసంతి చోలా అని. సుభాష్ చంద్రబోస్ ఒక ఆర్మీని సిద్ధం చేసిండు, ఆజాద్ హింద్ ఫౌజ్ అని. గాంధీజీ ఉప్పును నిప్పుగా మార్చిండు. ఇవన్నీ చేస్తే జాతీయోద్యమం గమ్యం చేరింది. అనివార్యంగా స్వతంత్రం ప్రకటించవలసి వచ్చింది. కానీ మహేష్ గౌడ్ గారి మాటల్లో చెప్పాలంటే స్వాతంత్రం పోరాటం వల్ల రాలేదు, విక్టోరియా మహారాణి దయ వల్ల వచ్చింది అని చెప్పాలి. స్వాతంత్రం ప్రజలు చేసిన పోరాటంతో వచ్చిందా, విక్టోరియా మహారాణి దయదలిచి ఇచ్చిందా? భారతదేశానికి స్వతంత్రాన్ని ప్రకటించడం ఒక చారిత్రక అనివార్యత. అట్లనే మహేష్ గౌడ్ గారు మీ అవగాహనను సరిదిద్దుకోండి. సోనియా గాంధీ గారు తెలంగాణను ప్రకటించాల్సి రావడం ఒక చారిత్రక అనివార్యత. అనివార్యతలోంచి ప్రకటించారు మీరు తప్ప దయతో కాదు. మహేష్ గౌడ్ గారికి అన్ని ఉల్టానే అర్థమవుతున్నాయి. ఇప్పుడు సోనియా గాంధీని బలిదేవత అన్న రేవంత్ రెడ్డి అద్భుతంగా కనబడుతున్నాడు. ఆయన మహానుభావుడిలా కనబడుతున్నాడు. ఆయన రేవంత్ రెడ్డి కాదు, రేవంత్ గౌడ్ అంటున్నారు మహేష్ గౌడ్ గారు. కానీ ఆయన సోనియా గాంధీని బలిదేవత అన్నాడు. నిజానికి రేవంత్ రెడ్డి తెలంగాణ కోసం ప్రాణం బలిపెట్టడానికి సిద్ధపడ్డవాడు. 11 రోజులు దీక్ష చేస్తే, షుగర్ ఉండి బీపీ ఉండి దీక్షకు కూర్చుంటే ఆయన ప్రాణ ప్రమాదం ఏర్పడే పరిస్థితి ఉన్నది. క్రాంప్స్ వస్తున్నాయి, మజిల్స్ పట్టుకుంటున్నాయి, సోడియం లెవెల్స్ పడిపోతున్నాయి, రకరకాల సమస్యలు తలెత్తుతున్నాయి, కుటుంబ సభ్యులు ఆందోళన పడుతున్నారు. ఒక దశకు వచ్చిన తర్వాత ప్రజలు కూడా కేసీఆర్ ప్రాణాలు ముఖ్యం, చంపుకుంటామా, దీక్ష విరమించుమని అందాం. మేమందరం తెలంగాణ భవన్లో మీటింగ్ పెట్టుకున్నాం. మీటింగ్ పెట్టుకొని నేను మన జయశంకర్ గారు హాస్పిటల్లో ఉన్నారు, హరగోపాల్ గారు, కోదండరాం గారు, మందకృష్ణ మాదిగ గారు, అందరం తెలంగాణ భవన్లో కూర్చొని 11వ రోజున లాభం లేదు, వాళ్ళు ప్రకటించేటట్లు లేరు, కానీ కేసీఆర్ గారు బతికుండడం ముఖ్యం, ఆయన దగ్గరికి వెళ్ళి విరమించమని అడుగుదాం అని మేమందరం సమాయత్తమై అక్కడికి పోతున్నాం. అప్పటికే ఆయన దగ్గరికి పోయి చాలామంది విరమించమని అంటున్నారు. వచ్చిన వాళ్ళల్లో ఆయనను పలకరించడానికి చాలామంది వచ్చేవాళ్ళు. ఆయనను పలకరించినమని కూడా గొప్పగా వార్తలు రాయించుకున్నారు ఇదే కాంగ్రెస్ నాయకులు ఇవాళ మాట్లాడుతున్న వాళ్ళు. నిమ్స్ హాస్పిటల్కి వచ్చి కేసీఆర్ను పరామర్శించిన పలానా నాయకుడు అని వార్తలు రాయించుకున్నారు. వచ్చి ఆయనను విరమించమంటే ఆయన విరమించలే. ఏదో ఒక ప్రకటన వచ్చేంత వరకు నేను విరమించనని అన్నాడు. ఆయన ఆరోగ్యం ప్రమాదంలో పడుతున్నప్పుడు కూడా చివరికి ఆ ప్రకటన జయశంకర్ గారికి ఫోన్ చేసిన చిదంబరం ప్రకటన ఎట్లా రాయమంటారు అని అడిగిండు. అది ఎట్లా ఉండాలనో మీరు చెప్పండి అన్నాడు. ఎందుకు అడిగారు మహేష్ గౌడ్ గారు? చిదంబరం గారు జయశంకర్ గారికి ఫోన్ చేసి కేసీఆర్ గారి దీక్షతో ప్రకటన చేయాల్సి రాకుంటే చిదంబరం గారు జయశంకర్కి ఎందుకు ఫోన్ చేసి అడిగినరు? ఆ జయశంకర్ గారు చెప్పిన విధంగానే చిదంబరం గారు ప్రకటన చేశారు. ఆ ప్రకటన తర్వాత కూడా ఆంధ్ర నాయకుల ఒత్తిడికి తలొగ్గి మీరు వెనక్కి తగ్గితే ఇదే కేసీఆర్ మళ్ళా బయటకు వచ్చి జేఏసీ పెట్టి ఆ జేఏసీకి చైర్మన్గా కోదండరాము గారిని ఎంపిక చేసింది కేసీఆర్ గారు కాదా మహేష్ గౌడ్ గారు? కేసీఆర్ గారు ఎంత విశాలంగా ఉన్నారంటే 25 లక్షల మంది ఉన్న బహిరంగ సభలో, వరంగల్ బహిరంగ సభలో కోదండరాంను చూపిస్తూ చెప్పారు. కోదండరాం గారిని చూపిస్తూ కేసీఆర్ ఒక మాట అన్నారు, ఇప్పుడు మనకు ఉద్యమ నాయకుడు కోదండరాం గారు జేఏసీ చైర్మన్గా, ఆయన పిలుపిస్తారు, మనం పాటించాలి, ఆయన ఏ పిలుపిచ్చినా మనం సక్సెస్ చేయాలి అని చెప్పినారు కేసీఆర్ గారు. ఒక ఉద్యమ నాయకుడు, ఒక రాజకీయ నాయకుడు తాను ఉండంగా
ఇంకొకరిని నాయకుడిగా ప్రకటిస్తారా? అట్లా ఎవరన్నా ప్రకటిస్తారా? అట్లా ప్రకటించే విశాలత్వాన్ని ఉద్యమంలో ప్రదర్శించాడు కేసీఆర్. ఆయన వల్ల కదా కోదండరామ్ గారు అంతెత్తున కనబడ్డారు, అంతెత్తున నిలబడ్డారు. ఆయన చైర్మన్గా ఆ కోదండరామ్ని అడగండి సార్, మహేష్ గౌడ్ గారు ఇప్పుడు అడగండి. ప్రజల పోరాటంతో తెలంగాణ వచ్చిందా, పాలకుల దయతో తెలంగాణ వచ్చిందా? కోదండరామ్ని అడగండి, చెప్తారు. మేమంతా పాటలు పాడుతూ ఎందుకు తిరగాల్సి వచ్చింది? ఇవాళ రేవంత్ రెడ్డి కూడా ఆనవాళ్లు మలిపేస్తా అంటాడు. కేసీఆర్ ఆనవాళ్లు మలిపేస్తా. నవంబర్ 29ని మలిపేయాలి ఆయన దృష్టిలో. నువ్వు మలిపేయలేవు రేవంత్ రెడ్డి, నువ్వు మలిపేయలేవు, ఏది మలిపేయలేవు. మలిపేసేటందుకు ఇది దీపకాంతి కాదు రేవంత్ రెడ్డి, ఇది సూర్యకాంతి. తెలంగాణ ఉద్యమ చరిత్ర అనేది సూర్యకాంతి. కేసీఆర్కు ఉద్యమంలో ఉన్న కీర్తి సూర్యకాంతి, దాన్ని నువ్వు మలిపేయలేవు, నీకు సాధ్యం కాదు. తగిలి మదంబుచే తన్ను నెరుంగక తెగకొని పోరుటెల్ల అతి పామరుడై చెడుటింతెగాక తా నెగడి జయింపనేరడది నిక్కము తథ్యము ధాత్రిలోపలను తెగియొక కొండతో తగరు ఢీకొని తాకిననేమి భాస్కర అని చిన్నప్పుడు భాస్కర శతకంలో పద్యం చదువుకున్నాం. ఏంటంటే ఒక మేకపోతట, ఒక మేకపోతు ఈ కొండను పెకిలించేస్తా అని పోయి కొండను గుద్దుకుంటుందట. అది ఏమవుతుంది అట్లా గుద్దుకుంటే? దాని తలనే బద్దలవుతుంది. కనుక ఇవాళ కేసీఆర్ కీర్తిని నేను పెకిలించేస్తా, కేసీఆర్ చరిత్రను నేను పెకిలించేస్తా అని ఆ గొర్రెపోతోలే కొండను గుద్దినట్టు గుద్దుతున్నాడు రేవంత్ రెడ్డి. దానివల్ల నీ తల బగులుతా తప్ప కొండ పెకలదు, కొండ తరగదు. ఒకటి నిజం, తెలంగాణ ఉద్యమకారుడిగా, తెలంగాణ ఉద్యమానికి అద్భుతమైన నాయకత్వం అందించిన వాడిగా, గమ్యానికి చేర్చిన వాడిగా, తెలంగాణ ఉద్యమానికి విజయం అందించిన నాయకుడిగా, అద్భుతమైన నాయకత్వాన్ని అందించిన వాడిగా కేసీఆర్ కీర్తిని నువ్వు మలిపేయలేవు. అదే సమయంలో తెలంగాణ ద్రోహిగా నీకున్న మరకను కూడా నువ్వు మలిపేసుకోలేవు రేవంత్ రెడ్డి. నువ్వు ద్రోహి అనేది చరిత్రలోంచి మలిగిపోదు, ఆయన పోరాటానికి సారథ్యం వహించాడన్నది కూడా మలిగిపోవు. ఈ రెండు నువ్వు మలిపేయలేవు. నువ్వు నవంబర్ 29ని మలిపేయలేవు, డిసెంబర్ 9ని మలిపేయలేవు, జూన్ 2ను అంతకంటే మలిపేయలేవు. ఆ జూన్ 2 తెలంగాణ ఏర్పడ్డది కనుకనే ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్న నాయకులకు ఎలివేషన్ వచ్చింది. రాష్ట్రం చిన్నగా అయింది కనుక కొత్త నాయకులకు ఎలివేషన్ వచ్చింది. ఇవాళ ఎందుకు అంబేద్కర్కు మనం దండ వేసుకొని వచ్చినాం, మహానుభావుడికి? అందుకో దండాలు బాబా అంబేద్కర, అంబరాన ఉన్నట్టి చుక్కలు కురవంగో, ముందుగా నిన్ను దలచి పాటలు పాడేము, చీకటి మా బతుకుల్లో సూర్యుడు మొలవంగో. అందుకో దండాలు బాబా అంబేద్కర, అంబరాన ఉన్నట్టి చుక్కలు కురవంగో. ఆ మహానుభావుడు ఒక రాష్ట్రం ఏర్పడాలంటే అసెంబ్లీలో తీర్మానం కానక్కర్లేదు, ఆ తీర్మానం పాస్ కానక్కర్లేదు. ఎందుకంటే ఒక రాష్ట్రంలో బలమైన మెజారిటీ వర్గం అది చాలాసార్లు చిన్న రాష్ట్రాలు ఏర్పడడానికి అడ్డుపడుతుంది. కనుక అటువంటి అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వమే కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేస్తుందని ఆయన దూరదృష్టితో రాజ్యాంగంలో రచించినాడు కనుక తెలంగాణ ఏర్పడ్డది. అందుకని ఇవాళ మొట్టమొదట మనం అంబేద్కర్కు దండ వేసుకున్నాం, తర్వాత తెలంగాణ తల్లికి దండేసినాం. తెలంగాణ తల్లి నేను మలిపేద్దాం అనుకున్నాడు, ఇంకొక రూపం తెచ్చిపెట్టిండు. తెలంగాణ తల్లికి నగలుండొద్దన్నాడు. గద్దరన్న పాట రాసిండు, పసుపు పచ్చ ఆకుపచ్చ నపరాయి సూపుజూడు, ముదిమాణిక్యం అమృతపాలి ముద్దు ముద్దు ముఖము చూడు, దేవుళ్ళకు మారు రూపము నల్లసరపు నునుపు చూడు, నల్లసరపు నునుపు చూడు, కొంగు బంగారమమ్ము సింగరేణి మందామర్యమ్ము, కొంగు బంగారమమ్ము సింగరేణి మందామర్యమ్ము, ఎండి బంగారం దండిగా ఉన్నా, ఎండి బంగారం దండిగా ఉన్నా, బోడి మెడతో గొల్లు నేర్సినది అమ్మా తెలంగాణమా, ఆకలికే కలగానమా, అమ్మా తెలంగాణమా, ఆకలికే కలగానమా,
అమ్మ నీకు వందనాలమ్ము కమ్మని ప్రేమానిదమ్ము, అమ్మ నీకు వందనాలమ్ము కమ్మని ప్రేమానిదమ్ము. ఎటొలా మట్టి సిప్పవు ఎటొలా మట్టి సిప్పవు గాయిదోల్లా గాండ్రగొడ్డలివి అమ్మ తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మ తెలంగాణమా ఆకలికే కలగానమా. ఏమన్నాడు గదరన్న? ఎండి బంగారం దండిగా ఉన్నా బోడి మెడతో గొల్లు నేడ్చినది అన్నాడు. అయ్యో తెలంగాణకు వెండి బంగారం ఎంతో ఉన్నప్పటికీ మెడల గొలుసులు లేకపాయని బాధపడ్డాడు. ఇప్పుడు ఈయన వచ్చేమంటాడు గొలుసులు ఉండనే వద్దంటాడు. ఉండాలని కదా గదరన్న బాధపడ్డాడు. తన ఖనిజ వనరులు తన ధనం తను అనుభవించాలి, అటువంటి వైభవం తెలంగాణ తల్లికి రావాలి అని చెప్పి గదరన్న కోరుకున్నాడు. వడ్డాణం ఉండొద్దన్నాడు. వడ్డాణం ఉండకూడదట. మనం బతుకమ్మ పాటలలో పాడతాం. ఏంటది? మనం ఘనమైన పొన్న పువ్వే గౌరమ్మ గజ్జల ఒడ్డాణమే గౌరమ్మ. కింది అట్టడుగు కులాల ప్రజలు కట్టుకున్న పాటలు. వాళ్ళు ఏమన్నారు? ఘనమైన పొన్న పువ్వు గజ్జల ఒడ్డాణం అన్నారు. గజ్జల ఒడ్డాణం గౌరమ్మకు ఉన్నట్టే తెలంగాణ తల్లికి కూడా ఉండాలి. కానీ ఆయన ఒడ్డాణం ఉండొద్దు అంటాడు. ఆయననేమో ఇష్టమున్నంత దోపిడీ చేయొచ్చు, ఫ్యూచర్ సిటీ పేరిట దందా చేయొచ్చు, ఉన్న భూములన్నీ తెగనమ్మొచ్చు, రైతు బంధు ఎగ్గొట్టొచ్చు, ప్రజలకేమీ ఇవ్వకపోవచ్చు, ఇచ్చిన మాట మీద నిలబడకపోవచ్చు. ఢిల్లీకి మూటలు వంపేటి ఓ మురికి ముఖ్యమంత్రి, మా గల్లీ కడుపులు కొట్టుతున్నవు రకాంగిరేసు కంత్రి. ఢిల్లీకి మూటలు వంపేటి ఒరి మురికి ముఖ్యమంత్రి, మా గల్లీ కడుపులు కొట్టుతున్నవు రకాంగిరేసు కంత్రి. ఎప్పుడు చూసిన ఒర్రుడు చదువుడే ఓరి ముఖ్యమంత్రి. ఒక్క మంచి మాట రాదా నోట్ల నుంచి? ఎప్పుడు చూసిన ఒర్రుడు చదువుడే ఓరి ముఖ్యమంత్రి, నీ కోటు వేస్తే మా కొరిగిందేందిర కాంగిరేసు కంత్రి. ఒక్క అందరినీ మోసం చేసిండు. ముసలోళ్ళను మోసం చేస్తేవి. వాళ్ళు పాపం కళ్ళల్లో ఒత్తులేసుకొని ఎదురు చూస్తున్నారు. ఇక అవుతుంది 4000 అగవుతుందని చెయ్యవు. మహిళలను మోసం చేస్తేవి 2500 ఇస్తానని చెప్పి వాళ్ళు పాపం మోసపోయినామనే బాధలో ఉన్నారు. ఆడపిల్ల తల్లిదండ్రులను మోసం చేస్తేవి కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తానని చెప్పి. రైతుల్ని మోసం చేస్తేవి, రైతు బంధు ఎగ్గొడితివి, రుణమాఫీ సరిగా చేయకనే పోతివి, బోనస్ ఇవ్వవా, స్కూటీలు ఇస్తానని చెప్పి ఆడపిల్లల్ని మోసం చేస్తేవి, కొత్త పిల్లల్ని మోసం చేస్తేవి, నిరుద్యోగుల్ని మోసం చేస్తేవి, విద్యార్థుల్ని మోసం చేస్తేవి, తాజాగా బీసీలను మోసం చేస్తేవి. 42% రిజర్వేషన్ అని అది కుంచుకుపోయేటట్టు చేసి, వాళ్ళ ఉన్న రిజర్వేషన్ కంటే కూడా కుంచుకుపోయేలాగా చేసి వాళ్లను మోసం చేస్తేవి. ఎవరిని మోసం చేయలే నువ్వు? ప్రతి ఒక్కరిని మోసం చేసి, ప్రతి ఒక్కరిని మోసం చేసి చెప్పింది ఒక్కటి కూడా చేయకుండా ఇవాళ రియల్ ఎస్టేట్ దందా నడుపుతూ నువ్వు నీ కుటుంబ సభ్యులు దండుకుంటుంటే, నీకంత సంపద ఉండొచ్చు, మీ ఇల్లు వెండి బంగారంతో తులతూగొచ్చు, నువ్వు దోపిడీ చేయొచ్చు. కానీ తెలంగాణ తల్లి మాత్రం బీదగుండాన్నా, పేదగుండాన్నా. ఆ తల్లి తెలంగాణ అస్తిత్వానికి గుర్తుగా బీదరికాన్ని అధిగమించిన స్థాయిలో ఉండాలని కేసీఆర్ కోరుకున్నారు. కనుక ఆ తెలంగాణ తల్లిని ఉద్యమంలో ఆయన అట్లా రూపుదిద్దిండు. చార్మినార్ను మలిపేస్తా, తెలంగాణ తల్లిని మలిపేస్తా, కాకతీయ తోరణం మలిపేస్తా, ప్రతిదీ మలిపేస్తాను. అట్లా ఆయనకి నవంబర్ 29 కూడా మలిపేయాలని కోరిక. ఎందుకు? తెలంగాణ ఉద్యమ చరిత్రను ఎందుకు మలిపేయాలనుకుంటాడు ఆయన? ఎందుకంటే తెలంగాణ ఉద్యమ చరిత్ర సజీవంగా ఉంటే ఆయనకి ఇప్పుడున్న మైఫిల్ కాదు, ఆయన అప్పుడు పట్టిన రైఫిల్ యాదికి వస్తుంది. ఇప్పుడున్న మైఫిల్ కాదు, అప్పటి రైఫిల్. ఇప్పుడు ఆయన మైఫిల్ రెడ్డి, మంచి మైఫిల్లో ఉన్నాడు. ఇప్పుడు మైఫిల్ రెడ్డి, కానీ అప్పుడు రైఫిల్ రెడ్డి. తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారుల మీద రైఫిల్ ఎక్కుపెట్టిండు. తన ద్రోహ చరిత్ర యాదికి వస్తుందని చెప్పి ఆయనకు ఈ చరిత్రనే ఉండొద్దు, ఈ చరిత్రని మార్చేయాలి. ఇది సోనియా గాంధీ గారి దయా భిక్షం అని చెప్పి ప్రచారం చేయాలి. ఇది దయా భిక్షం కాదు, ఇది కేసీఆర్ దీక్షాబలం, అమరుల త్యాగ ఫలం, ప్రజల పోరాట ఫలం తెలంగాణ తప్ప ఎవడి దయాభిక్షం కాదు. సోనియా గాంధీ గారి హయాంలో తెలంగాణ వచ్చింది కనుక ఆమె పట్ల గౌరవాన్ని ప్రకటిస్తాం.
కానీ అంత మాత్రం చేత ప్రజలు చేసిన పోరాటాన్ని అవమానిస్తే మాత్రం చూస్తూ ఊరుకో అని ఇవాళ ఈ దీక్షా దివస్ సందర్భంగా మనం గట్టిగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కేసీఆర్ కాంట్రిబ్యూషన్ ఏందన్నది వాళ్ళు ఎవడో కొత్తగా నిరూపించాల్సిన అవసరం లేదు. మేమందరం కూర్చొని ఇది అని నిరూపించాల్సిన అవసరం లేదు. అదేదో సినిమాలో డైలాగ్ ఉంటుంది, అద్భుతాలు జరిగినప్పుడు ఎవరు గుర్తించకపోవచ్చు, జరిగిన తర్వాత ఎవరు గుర్తించకున్నా పర్వాలేదు అన్నాడు. అదేదో సినిమాలు ఉంటాయి. అట్లా ఒక అద్భుతాన్ని మేము సృష్టించినాం, ఒక పర్వతాన్ని మేము పెకలించి వేసినాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా మనం మరింత ఉద్యమ స్ఫూర్తితో వ్యవహరించాలి. మనం చేసిన తప్పులు సరిదిద్దుకోవాలి, ఖచ్చితంగా సరిదిద్దుకోవాలి. మనం చరిత్రను సరిగా నిర్మించుకోవాలి. అన్ని వర్గాలకు న్యాయం జరగడం కోసం పోరాట పంథాన్ని మళ్ళా నిర్వచించుకోవాలి, బలమైన నిర్మాణం చేసుకోవాలి. ప్రతి కార్యకర్తకు విలువ రావాలి, ప్రతి పాత్ర నిర్వహించే అందరినీ కూడా గౌరవనీయమైనటువంటి స్థానాన్ని మనం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. సామాజిక న్యాయం కోసం పోరాడవలసినటువంటి అవసరం ఉంది. ఏ అట్టడుగు కులాలైతే నిలబడ్డాయో, పోరాటంలో ముందు భాగంలో నిలబడ్డాయో, ఆయన దాశరథి ఎప్పుడో కలగన్నాడు, అన్నార్తులు అనాథలుండని ఆనవయుగమదెంత దూరం, కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో, పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఏదో, గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం. కానరాని భాస్కరులు అనేక మంది ఉన్నారు. ఉస్మానియా గడ్డ మీద వేణుగోపాలరెడ్డి, ఉడికిందా నీ నెత్తురు వేణుగోపాలరెడ్డి, నల్లగొండ నేల మీద శ్రీకాంతాచారి, కమిలిందా నీ గుండె శ్రీకాంతాచారి, తెలంగాణ రాత చూసి శ్రీకాంతాచారి, నువ్వు యాతనెంత పడ్డావో శ్రీకాంతాచారి, మీ బూడిద కుప్ప కూడా శ్రీకాంతాచారి, అది నిప్పులు ఎగజిమ్ముతుంది శ్రీకాంతాచారి, బతికే కొట్లాడుమని శ్రీకాంతాచారి, అది బరిగీసి పిలుస్తుంది శ్రీకాంతాచారి. ఉస్మానియా గడ్డ మీద వేణుగోపాలరెడ్డి, ఒక పోలీస్ కిష్టయ్య, ఒక శ్రీకాంతాచారి, ఒక ట్రైన్కి అడ్డం పోయిన సుమన్, మహబూబ్ నగర్లో ఒక సువర్ణ, లక్ష్మణ్ చాందాలో శ్వేత అనే ఒక పిల్ల. చిదంబరం 2వ ప్రకటన డిసెంబర్ 9 ప్రకటన తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకున్న తర్వాత ఇంకొక ప్రకటన చేస్తాడన్న రోజు ఆ పిల్ల పాపం పొద్దున్నే లేచి దగ్గరలో ఉన్న ఒక కిరాణా షాపు పోయి చెప్పింది, అంకుల్ నువ్వు ఇవాళ చాక్లెట్లు ఎవరికి అమ్మకు, అన్నీ నేనే కొంటా, సాయంత్రం చిదంబరం తాత తెలంగాణ ఇచ్చేస్తున్నా అని చెప్తాడు. ఆ చాక్లెట్లన్నీ నేను పంచుతా అన్నది. కానీ సాయంత్రం చిదంబరం చెప్పింది ఏంటంటే, సిచ్యువేషన్ మారిపోయింది, మేము వెనక్కి తీసుకుంటున్నాం, కృష్ణ కమిటీ వేస్తున్నాం అని చెప్పిండు. కృష్ణ కమిటీ వేస్తున్నాం అని చెప్తే ఆ శ్వేత అనే అమ్మాయి పాపం గుండె పగిలి చనిపోయింది. అట్లాంటి ఎంతోమంది బిడ్డలు, ఎంతోమంది, ఒక ఫెన్సింగ్ల మీద పడితే గాయాలైనటువంటి వాళ్ళు, లాఠీ దెబ్బలు తిన్నటువంటి వాళ్ళు ఎంతోమంది, కనబడని సూర్యులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరి పోరాట ఫలం కనుక ఇది ఎవరి దయాభిక్షం కాదు. ఈ తెలంగాణలో ఆ అట్టడుగు కులాలకు రాజ్యాధికారం దక్కడానికి, రాజ్యాధికారంలో సమానమైనటువంటి వాటా రావడానికి, సామాజిక న్యాయం సిద్ధించడానికి, ప్రతి బిడ్డకు తగిన గౌరవం లభించడానికి, తిండి లభించడానికి, బట్ట లభించడానికి, అన్ని హక్కులను వాగ్దానం చేస్తూ ఒక నూతన సంస్కృతితో పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికి మనం సమాయత్తం కావాలి. మనం కొత్తగా నిద్రలేవాలి. చాలా పాత వాటిని చాలా వదిలించుకోవాలి, ప్రజలలోకి ప్రవహించాలి. నాయకులు వీధులలో నడవాలి, సామాన్య ప్రజలతో నడవాలి. మనం కొండకొమ్ము మీద ఉంటే కుదరదు, కొండకొమ్ము నుంచి చేతులూపితే కుదరదు. మనం జనంలోకి ప్రవహించాలి, జనంలో నడవాలి, నిర్మాణాన్ని దృఢతరం చేసుకోవాలి, మరింత బలంగా పోవాలి. మళ్ళా ఒకసారి తెలంగాణ ఉద్యమం నాటి ఆ ఉత్సాహాన్ని, ఆ ఉద్వేగాన్ని, ఆ పోరాట పటిమని, ఆ పదునుని, నిరంతర భావజాల రచనలో నిమగ్నమైన తీరుని, వాటన్నిటిని కూడా ఒకసారి తిరిగి అవగాహన చేసుకొని అందరినీ కలుపుకొని
ఒక స్నేహ బంధం వెల్లివిరిసే విధంగా మళ్ళా ఒక కొత్త పద్ధతిలో మనందరం కూడా పోరాడాలి. తిరిగి ఈ తెలంగాణను సమగ్ర అభివృద్ధి దిశగా ఒక శ్రేయోరాజ్యం